హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ బాట్ని. ఈ సెషన్లో నీట్ యూజీ 2024 సంబంధించి తెలంగాణ స్టేట్లో రాష్ట్ర ర్యాంకులు విడుదల చేయడం జరిగింది. అలాగే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు వైద్య సీట్ల భర్తీకి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. తెలంగాణ స్టేట్లో నీట్ రాష్ట్ర ర్యాంకులు విడుదల చేయడం జరిగింది. టాపర్గా 711 మార్కులతో అనురాన్ ఘోష్. తెలంగాణ విద్యార్థులకు 49,184 ర్యాంకులు. రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభమవుతున్నాయి. స్థానికతకు 9, 10 తరగతులు, ఇంటర్తో కలిపి 4 ఏళ్లు కొలమానంగా గుర్తించారు. వైద్య సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలు 2024-25 కోసం ప్రకటన. KNR-UHSకు అనుబంధంగా ఉన్న కళాశాలల్లో 4/8/2024 నుంచి 13/8/2024 వరకు కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులలో ప్రవేశానికి నీట్ యూజీ 2024 అర్హత పొందిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. సవివరమైన ప్రకటన మరియు ప్రాస్పెక్టస్ కోసం ఈ http KNR-UHS TELAN telangaana.gov.in రిఫర్ చేయండి. సో ఈ పూర్తి విషయాలు అయితే చూద్దాం. మా సెషన్లోకి మీరు వెళ్ళే ముందు మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మిత్రులు షేర్ చేయడం మరొకండి. నీట్ రాష్ట్ర ర్యాంకులు విడుదల. సో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోట్ల సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వారు శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రం నుంచి నీట్ రాసిన విద్యార్థుల ప్రాథమిక ర్యాంకుల జాబితాను కూడా విడుదల చేసింది. తెలంగాణ టాపర్గా అనురాన్ ఘోష్ నిలిచాడు. అతనికి నీట్లో 711 మార్కులు వచ్చాయి. రాష్ట్ర సెకండ్ టాపర్గా సుహాస్ నిలిచాడు. తెలంగాణ నుండి ఈసారి 49,184 మంది నీట్లో అర్హత సాధించారు. వారికి వచ్చిన మార్కులు, ఆల్ ఇండియా ర్యాంకులను జాబితాలో పొందుపరిచారు. ఈ జాబితాలో ఉన్న విద్యార్థులు కన్వీనర్ కోటాలో ప్రవేశాల కోసం ఈ నెల 4న ఉదయం 6 గంటల నుండి ఈ నెల 13న సాయంత్రం 6 గంటల వరకు వర్సిటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ సూచించింది. విద్యార్హత, స్థానికత, కమ్యూనిటీ తదితర సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలని సూచించింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం మెరిట్ లిస్టును విడుదల చేస్తామని తెలిపింది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు తీసుకుంటామని, కాలేజీలు సీట్ల వివరాలను వెబ్ ఆప్షన్లకు ముందు వెల్లడిస్తామని పేర్కొంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారము ఏపీకి, తెలంగాణకు ఉన్న 15% రిజర్వ్డ్ కోటాను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు అడ్మిషన్ నిబంధనల్లో మార్పు చేస్తూ ప్రభుత్వం గత నెలలో జీవోను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారమే సీట్ల భర్తీ చేపడతామని నోటిఫికేషన్లో యూనివర్సిటీ పేర్కొంది. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 85% సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన ఇంకో 10% సీట్లను ఆల్ ఇండియా కోటాలో భర్తీ చేస్తారు. ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని 50% సీట్లను కన్వీనర్ కోటాలో, ఇంకో 50% సీట్లను మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేయనున్నారు. గతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15% సీట్లను ఓపెన్లో పెట్టి వాటిని తెలంగాణ, ఏపీ విద్యార్థుల్లో ఎవరికి మెరిట్ ఉంటే వారికే కేటాయించేవారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు కావడంతో ఈ కోటాను ప్రభుత్వం రద్దు చేసింది. వరుసగా 4 ఏళ్లు చదవాల్సిందే. స్థానికతను గుర్తించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 6వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు, అంటే 7 ఏళ్లలో 4 ఏళ్లు తెలంగాణలో చదివితే స్థానికత ఉన్నట్లుగా గుర్తించేవారు. ఈసారి ఆ నిబంధనలో మార్పు చేశారు. 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వాళ్ళనే తెలంగాణ స్థానికులుగా గుర్తిస్తామని పేర్కొన్నారు. 9వ తరగతి కంటే ముందు ఎక్కడ చదివారని దాంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనివల్ల స్థానికతకు ఖచ్చితత్వం ఉంటుందని అంటున్నారు. ఎంబీబీఎస్ సీట్లు 8,690. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని మొత్తం 8,690 సీట్లు ఉండగా వాటిల్లో 31 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,990 సీట్లు ఉన్నాయి. అలాగే 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. మరో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీల అనుమతి కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కౌన్సిలింగ్ పూర్తయ్యేలోగా అవి వస్తే మరో 200 ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ కాలేజీల్లో అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ నుండి క్వాలిఫై అయిన వారు 49,184 మంది. తెలంగాణ వారు సాధించిన మొదటి ర్యాంకు 137, వారి మార్కులు 711.
ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులు షేర్ చేయడం మరొకండి. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్.